వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్. మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ ఏంటంటే చూడండి, మనకు 1 ఇయర్ బేబీ ఫ్రాక్ అనేది 4.5 ఇంచులు చంకా రౌండ్. ఇది చూడండి, ఇక్కడ 2.5 ఇంచులు షోల్డర్, ఇక్కడ 2 ఇంచుల నెక్. ఈ విధంగా మనం అయితే బాడీ పార్ట్ తీసుకోవాలి. 11 ఇంచెస్ అయితే పొడవు తీసుకోవాలి. ఇలా కుచ్చులు అనేవి నీట్గా పాప్ హ్యాండ్స్ అనేవి ఒక 4 ఇంచుల వరకు ఇలా తీసుకొని చూడండి, ఇక్కడ మనం ఉక్సులాజా పట్టి బయట నుండి లోపల నుండి బయటికి అయితే ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టి ఇలా వేసి దీన్ని ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఒక స్టిచ్ అనేది మీది నుండి కనిపించకుండా ఒకటి వేయాలి. ఇలా అయితే స్టిచ్ అనేది వేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అనేది ఇప్పుడు ఒక స్టిచ్ అనేది మీది నుండి మళ్ళీ ఇది పై నుండి లోపలికి అయితే ఇలా మలుచుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఇవి రెండు కూడా కరెక్ట్గా ఉండాలి. ఇలా చూడండి, ఇది ఇలా మలవాలనేది ఇలా పెట్టి ఇలా కొంచెం ఎక్కువగా మలుచుకొని ఇది ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ చేసినామో దాని మీద ఇలా ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ నుండి మనం ఇట్లా మలుచుకొని దీన్ని ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసిన తర్వాత ఈ రెండు కూడా జాయింట్ వేసి ఇక్కడ పట్టేసుకొని మనం ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టేసి రెండు కూడా ఇలా ఒక స్టిచ్ అనేది వేసేయాలి. ఓకే, ఇలా ఇక్కడ ప్లీట్స్ అనేవి మధ్యలో కూడా వేసేయాలి. మన చాయిస్ అన్ని ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు క్లాత్ అయితే ఉంది కదా, కింద అయితే మనం ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే ఇట్లా చేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇట్లా ఫ్రాక్ అనేది అడుగుతారు. మామూలుగా యూజ్ అవుతుంది. ఒకటికి 2 సార్లు చూస్తే మాత్రం మనకి ఈజీగా స్టిచ్ చేయొచ్చు. వేసాను కదా, ఇక్కడ ఒక పెద్ద స్టిచ్చింగ్ అనేది చేసుకొని కింద మొత్తం స్టిచ్చింగ్ అనేది ఇలా చేసుకొని ఇట్లా పట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ప్లీట్స్ అనేవి మనము కొంచెం ఇక్కడ కర్వ్ అనేది తీసుకోవాలి. ఇలా మీరు స్టిచ్చింగ్ చేసే దగ్గర ఇలా ఇక్కడ నుండి స్టిచ్చింగ్ మనకు ఫిల్స్ అనేవి ఇలా దగ్గర పెట్టింది అలవాటు.
క్లాత్ చూసుకుంటూ నీట్గా దగ్గర దగ్గర మనం ఫిక్స్ ఇలా పెట్టేసుకుంటూ రావాలి. 1కి 2 సార్లు చూడండి, మనకి సరిపడైతే వేసుకోవాలి. ఇలా కరువు అయితే తీసుకోవాలి. ఇలా ఇలా తీసేయాలి. అటు కూడా అదే విధంగా మనం ఫిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇట్లా కరువు అనేది తీసేసుకుంటే టాప్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక బ్యాక్ సైడ్ అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఫిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. చూడండి, చిన్నగా ఫిల్స్ అనేవి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇట్లా షోల్డర్స్ పైన ఇది పట్టుకొని గల్ల కంటే ఒక 1 ఇంచ్ డౌన్ పట్టి ఇలా మనం వేసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచ్ గల్లతో ఈ నెక్ కలిసి 2 ఇంచుల పైకి, అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా పట్టుకొని చిన్నగా ఈజీ ఒకసారి కుడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, 1-2 సార్లు ఓకే. ఈ విధంగా కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి పెట్టుకున్నాము. చూడండి, మనము హ్యాండ్ అనేది మధ్యలో ఇట్లా ఇలా కటింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుండి తీసుకొని మనం పఫ్ అనేది వేసుకోవాలి. ఒక 3 ఫిల్స్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇక్కడ నుండి ఫిల్స్ అనేవి మనము పెట్టేసుకోవాలి. ఈ విధంగా పఫ్ అనేది మనం రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇక్కడ ఒక చిన్న క్లాత్ అనేది మనం ఆపోజిట్ గా వేసేసుకోవాలి, ఫేసింగ్ లాగా. చూడండి, ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకొని మనము ఇదైతే పట్టీ ఉంది కదా, ఈ పట్టీ పై నుండి ఒక స్టిచ్ అనేది ఇలా లోపల నుండి బయటికి వేయాలి. దీన్ని ఫేసింగ్ అంటారు. ఇలా ఇప్పుడు ఉంది కదా, దీన్ని ఒక వంట వంసి ఇంకొక స్టిచ్ అనేది ఇలా వేయాలి.
ఇటు కూడా అదే విధంగా మనము వేసేసుకోవాలి. ఈ విధంగా మనం పఫ్ అనేది పెట్టేసేయాలి. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇంకొకటి ఫేసింగ్ అయితే వేసేసుకోవాలి. ఇట్లా పీసులు ఉంటాయి కదా, దీన్ని ఇట్లా వేసేసుకొని లోపలికి అయితే టర్న్ చేయాలి. ఇలా ఈ విధంగా లోపలికి మలిచి పెట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చింది అన్నది. నాకు ఈ విధంగా లాస్ట్లో ఉదయం పట్టేసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా పట్టుకొని చివరి నుండి రెండు ఒకదాని మీద ఒకటి ముచ్చలాగా వేసి ఇటు కూడా అదే విధంగా చివరిని పట్టేసుకొని చూడండి ఈ విధంగా మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక స్టిచ్ అయితే మనము ఇక ఈజీగా మన ఇంట్లోనే మన మన పిల్లలకి మనమైతే మన చేతులతోనైతే డబ్బులు ఖర్చు లేకుండా ఈజీగా అయితే ఈ విధంగా ఫ్రాక్ అనేది చూడండి ఎంత సర్కిల్ గా వచ్చింది అనేది. చూడండి
చూడండి 6 మంత్స్ బేబీ ఫ్రాక్ అనేది రెడీ అయింది. ఏ విధంగా ఉంది అనేది మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇలాంటి ఫ్రాక్ కావాలంటే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఓకే. సింపుల్ ఫ్రాక్ అయితే చూడండి ఈ విధంగా మనం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి.